బెంచ్ లైఫ్ తెలుగు వెబ్ సిరీస్ సోనీ న్యూలోకి వచ్చింది. మొత్తం 5 ఎపిసోడ్స్, ఒక్కోటి అరౌండ్ 40 మినిట్స్. సిరీస్ చూశాక నాకైతే యావరేజ్ ఫీల్స్. బాలు ట్రాక్ బాగుంది, బట్ రవి అండ్ మీనాక్షి ట్రాక్స్లో అయితే 2 to 3 సీన్స్ పర్లేదు. ఇక మిగతా వాటిలో అయితే ఏం పెద్దగా లేదు. అదే ఎపిసోడ్స్ వైజ్ ఏంటి అని అడిగితే లాస్ట్ ఎపిసోడ్ బాగుంది. మిగతా ఎపిసోడ్స్లో ఓన్లీ బాలు ట్రాక్ ఒక్కటే నాకు కనెక్ట్ అయింది. మిగతా ఇద్దరివి రిమైనింగ్ 4 ఎపిసోడ్స్లో నాకు ఎక్కలేదు. ప్లాట్ ఏంటంటే ఐటీ డిపార్ట్మెంట్లోని బెంచ్ లైఫ్ గురించి ఉంటుంది ఈ సిరీస్. వర్క్ ప్లేస్లో వాళ్ళ బాండ్, వాళ్ళ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్స్, వాళ్ళ గోల్స్, వాళ్ళ ఇంట్రెస్ట్ ఎక్సెట్రా ఇవన్నీ బెంచ్ ఆర్ ప్రాజెక్ట్ ఇవ్వటం నుంచి ఉంటుంది. ఈ సిరీస్ పర్లేదనే ఫీల్ రావడానికి ఒకే ఒక్క రీజన్, బాలు క్యారెక్టర్. ఆ రోల్లో చేసిన వైభవ్ యొక్క కామెడీ టైమింగ్, బాలు స్క్రీన్ మీద ఉన్న ఫోన్ కాల్ వచ్చినప్పుడన్నా ఫన్నీగా సరదాగా వెళ్ళిపోయింది. ఆ క్యారెక్టర్ ఒకటి ఎంటర్టైన్ చేసింది బాగా. ఇది 3rd and 4th ఎపిసోడ్లో బాగుంటుంది ఫన్, కొంచెం 1 and 2తో పోలిస్తే. అండ్ ఫీల్ గుడ్ సైడ్ నుంచి వస్తే క్లైమాక్స్ ఎపిసోడ్లో నాకు బాలుది అండ్ రవిది కనెక్ట్ అయింది. మీనాక్షి ట్రాకే నాకు అసలు కనెక్ట్ అవ్వలేదు ఎందుకో పూర్తిగా. ఆ ట్రాకే వీక్గా ఉంది. ఇంకా రితిక ఆ రోల్కి మిస్కాస్ట్ అనిపించారు. బాలుది రవిది వాళ్ళ లైఫ్ గురించి ఉంటే, మీనాక్షి సైడ్ నుంచి మాత్రం నార్మల్గా ఉన్న చివరికి ఉమెన్ ఎంపవర్మెంట్ క్లాసెస్కి వెళ్ళిపోయినట్టుగా అనిపించింది. ఎందుకు అలా చేస్తారో అర్థం కాదు ఫిల్మ్ మేకర్స్. న్యాచురల్గా లైఫ్ ఉంటే చాలు అని అనుకుంటే ఏదో విధంగా క్లాసెస్ని ఇరికించేస్తున్నారు. మీనాక్షి ట్రాక్ అంతా అదే ఫీలింగ్ వచ్చింది. చివరిలో మెసేజ్ ఇవ్వడం కోసమే పెట్టారు లాగా. ప్రతి ఒక్కరి లైఫ్లో 3 మెయిన్గా ఉంటాయి: లవ్, ఫ్యామిలీ అండ్ ప్యాషన్ అంటారు కదా. ఈ మూడింటిని ట్యాకిల్ చేయాలని ట్రై చేశారు ఇందులో. లవ్లో సక్సెస్ అయ్యారు. లైఫ్ సంగతి అయితే ఓకే, బట్ ప్యాషన్ సైడ్ నుంచి సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ పడలేదనిపించింది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే రన్ టైమ్ వైజ్ హాఫ్ ఆఫ్ ద సిరీస్ ఎంటర్టైన్ చేసింది, మిగతా హాఫ్ బోరింగ్ అనిపించింది. పర్ఫార్మెన్సెస్ వైజ్ వైభవ్ బాగా యాక్ట్ చేశారు, మెయిన్లీ ఆ కామెడీ టైమింగ్ అండ్ ఆ క్యారెక్టర్కి బాగా సెట్ అయ్యారు. నెక్స్ట్ రవి రోల్లో చరణ్ యాక్టింగ్ కూడా బాగుంది, చాలా న్యాచురల్గా ఉంది. రితికా సింగ్ ఒకరు నాకు ఆ క్యారెక్టర్కి సెట్ అవ్వలేదు అనిపించింది. అండ్ ఆ రోల్కి సరిపోయే స్కోప్ ఇవ్వకపోవటం ఒకటైతే టూ మచ్ వెరీ క్లీషియేగా పెట్టేశారు పెళ్ళి అనే పాయింట్తో. ఆకాంక్ష అండ్ రాజేంద్ర ప్రసాద్ అయితే డీసెంట్, బీజిఎం అండ్ సాంగ్స్ ఆర్ డీసెంట్, ఫ్లోలో వెళ్ళిపోయాయి. ఫైనల్లీ పర్లేదు, నాట్ బ్యాడ్. టైం ఉంటే ఒక లుక్ వేయండి, టైం పాస్ కింద. అడల్ట్ సీన్స్ లేవు కానీ బ్యాడ్ లాంగ్వేజ్ ఉంది బాలు క్యారెక్టర్ నుంచి, సో బెటర్ వాచ్ ఇండివిజువల్లీ. సో ఇది మరి బెంచ్ లైఫ్ తెలుగు వెబ్ సిరీస్ గురించి. సిరీస్ చూస్తుంటే మీకు ఎలా ఉందో కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.